నీ కొడుక్కి నాకు జరుగుతున్న ఆఖరి పోరాటం. ఈ దెబ్బతో వాడు తిరిగి రాకపోతే నా కొడుకును నాకు దూరం చేసిన ఆ రంగారావు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా. ఇంట్లో లేడు. నేనొచ్చింది నీకోసం. ఒక వరం అడగాలని వచ్చాను. మీకు వరాలిచ్చే ఐశ్వర్యం నా దగ్గర లేదు. ఎందుకు లేదు? నిండు మనసుతో నువ్వు రాజాను పంపిస్తే ఈ పేటలో ఎవ్వరూ పస్తులుండరు. వాళ్ళకి అన్నం పెట్టిన దేవతలా నిన్ను చూస్తారు. అంటే వాళ్ళకి అన్నం లేకుండా పోవడానికి కారణం నేనా? అపార్థం చేసుకోవద్దు. ఈ పేటలో వాళ్ళంతా క్షేమంగా ఉండాలన్నా, నువ్వు పసుపు కుంకాలతో ఉండాలన్నా రాజా ఇంట్లో ఉండకూడదు. బెదిరిస్తున్నావా? అది కాదమ్మా. చూడు, నీ కొడుకుని దత్తతకు రమ్మని నేను అడగలేదు. అమ్మా అని పిలిచినా నేను ఇంతవరకు పలకలేదు. నీ కొడుకు ఈ ఇంటి బరువును మోస్తున్నాడే తప్ప నా గుండె బరువును కాదు. పేగుదెంచుకు జన్మనిచ్చిన తల్లివిగా కన్నీళ్లతో ప్రాధేయపడతావో కాళ్ల మీద పడి అడుక్కుంటావో నీ ఇష్టం. తీసుకెళ్ళు. అడగ్గానే వాడొచ్చేవాడైతే పుత్రభిక్ష కోసం నీ గుమ్మం ముందు ఎందుకు నిలబడతాను? వాడిక్కడుంటే ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలియడం లేదు. ఈ తల్లి మనసును అర్థం చేసుకో. తల్లి మనసా? నీ కూతురు నా కొడుకును ప్రేమించిందని తెలిసి ఆ పిల్లని నీ మొగుడు కాళ్ళు చేతులు గట్టి గదిలో పారేసినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? మీ పుట్టింటి వాళ్ళకి తాకట్టు పెట్టావా? నీ భర్త నా కొడుకు నిర్దాక్షిణ్యంగా చంపించినప్పుడు ఏమైంది ఆ తల్లి మనసు? ఇనపెట్లో పెట్టి తాళం వేశావా? ప్రతి గొప్పవాడి వెనక ఒక స్త్రీ ఉంటుందంటారు, కానీ ప్రతి రాక్షసుడి వెనక కూడా ఒక స్త్రీ ఉంటుందని నువ్వు నిరూపించావు. కొడుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన కన్నీటి మంట నీది. కొడుకు ఈ లోకాన్నే వదిలి వెళ్లిపోయిన కడుపు మంట నాది. ఈ మంటలను ఎవరూ ఆర్పలేరు. వెళ్ళు. ఇది భోజనం ముందండి, భోజనం చేస్తున్నండి, భోజనం తర్వాత అండి. ఇది టీ తాగే ముందండి, టీ తాగేటప్పుడు అండి, టీ తాగిన తర్వాత అండి. ఇది రాత్రి భోజనం ముందండి, భోజనం చేస్తూ భోజనం తర్వాత అండి. షబ్బబ్బబ్బా, ఇన్ని మాత్రలు మింగి బతికే కంటే ఇదిగా ఇందులో 2 చుక్కలు మింగారనుకోండి డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతండి. అప్పుడప్పుడు నువ్వు మంచి సలహాలు ఇస్తుంటావురా. ఒకసారి కత్తి ఇదిగోండి. అన్సీజన్లో పుట్టి ఎదవా, దీన్ని పెట్టి ఒక్క పోటు పొడిచారంటే నేను కాదురా, నువ్వు వెళ్తావు నరకానికి. దరిద్రం వదిలిపోద్ది. నన్ను చంపటం కాదు, అక్కడ కార్మికులు ఆకలి చావులు తాగకుండా చూసుకోండి, లేకపోతే మీ చావుకు వస్తుంది. కొంచెం ఓర్చుకోమ్మా. రాజా డాక్టర్ కోసం వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తున్నాడు. రండి డాక్టర్ గారు, రండి. ఇది అపెండిసైటిస్. 24 గంటల లోపల ఆపరేషన్ చేయాలి. ఉపేక్షిస్తే పిల్ల బతకదు. 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ముందు మందులు పట్టండి. హలో ఓల్డ్ ఫ్రెండ్, కమర్ కమర్. ఒరే మురళి, నాకు 5,000 రూపాయలు కావాలరా. 5,000? నేను నీకేం బాకీ లేనే. ఒరే, ఒకసారి నువ్వు ఓడిపోయినా 10,000 ఇచ్చాను రా. లక్ష్మీదేవిని విసిరి పారేసావు కాబట్టి నీకు దూరం అయిపోయింది. దోశలు బట్టి కళ్ళ కదుకున్నాను కాబట్టి నా దగ్గర సెటిల్ అయిపోయింది. పోనీ అప్పుగానైనా ఇవ్వరా? అప్ప ఎలా తీరుస్తావురా? డాక్టర్ గారు, డాక్టర్ గారు, నా బిడ్డనిట్ట వదిలేసి వెళ్ళిపోతే ఎలాగండి? నన్ను ఏం చేయమంటారమ్మా? నా కళ్ళ ముందే ఒక పేషెంట్ చచ్చిపోవడం భరించలేను. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇదిగోండి డాక్టర్ గారు, మీరు అడిగిన డబ్బు, ఇంజెక్షన్ బాటిల్ తీసుకోండి. ఈ డబ్బు ఎక్కడతో నీకు? ఇక్కడ ఇంతమంది పస్తులతో ఉంటే నువ్వు అక్కడ మందు కొట్టొస్తావా? నువ్వు నీ బాబు ఇంకెన్నాళ్ళు ఆడతారా? తీసుకురా.
వద్దు, నన్ను వదిలేయి. మీ నాన్నే నాకు డబ్బు ఇచ్చి నిన్ను రెచ్చగొట్టమన్నాడు. ఫ్యాక్టరీ వర్కర్లంతా నిన్ను అసహించుకుంటే నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వెళ్తావని ప్లాన్ చేశాడు. ఇది నిజం. బాబు వీడి సంగతి మేము చూసుకుంటాం కానీ నువ్వు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళి రుక్మామకి ఎలా ఉందో చూడు. వెళ్ళి బాబు.